రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను వైసీపీ నేతలు మాజీ మంత్రులు పరామర్శించారు. అనంతరం మీడియాతో వైసీపీ నేతలు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది అని అన్నారు. నిన్న కూడా చెప్పాం, మేము ప్రతిపక్షం స్పందించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి చనిపోయిన కేసుని పరామర్శ చేసి ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులందరినీ పరామర్శ చేసిన తర్వాత ఒక పత్రికా సమావేశం పెట్టిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందించింది. కేవలం ఏదో ఒక రిపోర్ట్ తెచ్చుకుని ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు. ఇక్కడ కనపడింది 106 కుటుంబాలు ఈ పాలు త్రాగి అనారోగ్యానికి గురైతాయని తెలిసిన తర్వాత నిన్న మధ్యాహ్నం కేవలం కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. సంబంధిత మంత్రులు ఎక్కడా కూడా దీని మీద సరైన స్పందన తెలియజేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నటిస్తున్నటువంటి నటన నిద్రని తట్టి లేపాం. ఇవాళ బొలినేని హాస్పిటల్కి వస్తే నిన్నున్న కేసులకి డబల్ అయ్యాయి. సుమారుగా మేమేదైతే డిమాండ్ చేశామో దానికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ ఆ కేసులు ఎవరైతే అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా పూర్తి వైద్యం అందించాలనేటువంటిది మా డిమాండ్. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు చెల్లించాలనేది మా డిమాండ్. రెండవది, కల్తీకి కారణం సునిశ్చితంగా గనక పరిశీలిస్తే ఈ ప్రభుత్వం నడుపుతున్న ఈ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం లేదు. కల్తీ చేసిన, ప్రాణాలు తీసివేసిన తప్పించుకోగలం అనేటువంటి ఒక లక్ష్యం లేకపోతే లక్షణం ప్రజలకు కలిగింది. కారణం ఇవాళ సాక్షాత్తు శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, తిరుమల లడ్డుని కల్తీ అనేటువంటి ఒక మాట ద్వారా ఈ రాష్ట్రంలో కల్తీకి తెరదీశాడు చంద్రబాబు నాయుడు గారు. కల్తీ రాజకీయాలు కేవలం రాజకీయ ప్రయోజనమే తప్ప ప్రజల యొక్క ప్రాణాలతో సంబంధం లేనట్టుగా ఉంది. ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఖచ్చితంగా మళ్లీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరేదైతే ఒక వార్డుని కేటాయించారు, ఇంకా కల్తీ పాల నేపథ్యం మనం చూస్తే మరి నిన్న నుంచి మనం చూస్తా ఉన్నాము. ఈ కల్తీ పాల వ్యవహారము, ఈ కల్తీ పాలకు సంబంధించి వ్యక్తులు చనిపోతున్నారు, ఈ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గురించి రైజ్ చేసి ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు అధికారులు, ప్రభుత్వము, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టుగా చేసి ఏదో హడావిడి నటించినటువంటి వైనం రాష్ట్రంలో అందరూ కూడా చూశారు నిన్న. మరి జెన్యూన్ గా బాధ్యత గనక ఉండుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు గాని, ఎలాంటి హామీలు గాని, ఎలాంటి బాధ్యత గాని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిద్రపోతుంది. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళేదో వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈ రోజు హాస్పిటల్ విజిట్ కి వెళ్లాము, పేషెంట్స్ ని పలకరించాము. ఆ పాలు తాగిన తర్వాత ఈ విధంగా మాకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ అటెండీస్ తో మాట్లాడాము. ఏంటంటే కల్తీ పాలు. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏం మెజర్స్ తీసుకున్నారు? ఈ రోజు కల్తీ పాల వరకు కూడా వచ్చి ఈ రోజు సామాన్య ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 మంది రాష్ట్రం మొత్తం కూడా డయేరియా అని చెప్పి ఈ 20 నెలల కాలంలో అడ్మిట్ అయిన ఒక బాబుకి సంబంధించి బిల్లు ఇప్పటి వరకు కూడా 8.5 లక్షలు అయ్యింది. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ముందుగా ఎంత బిల్లు అవుతుందో తెలీదు. ఇలాంటి పరిస్థితిలో అంటే వాళ్ళకి ఎంత భారం అవుతుంది ఈ వైద్యం అనేది అర్థమవుతుంది. అంటే ఈ రోజున ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళకి వైద్యం అందించకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించడం వల్ల అక్కడ జరిగిన ట్రీట్మెంట్ కి ఖర్చు అయ్యింది. ఈ రోజున ప్రభుత్వం
ఇంతవరకు కూడా మరి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అండగా ఉంటాము, ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం అన్నది కూడా సరి అయిన గైడ్ లైన్స్ వాళ్ళకి ఇవ్వలేదు. ఈ రోజున మేమంతా కూడా డిమాండ్ చేసేది ఒక్కటే, ఎవరైతే ఇక్కడ వైద్యం తీసుకుంటూ ఉన్నారో, అంటే ఈ పాలు తాగడం వల్ల, ఈ కల్తీ పాలు తాగడం వల్ల ఇబ్బంది పడి వైద్యం తీసుకుంటున్న వివిధ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి అవ్వాల్సిన ఖర్చు అంతా కూడా, వాళ్ళు రికవరీ అయ్యేంత వరకు కూడా ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరించాలి. అంతేకాకుండా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి కాంపన్సేషన్ అనేది 25 లక్షలు ఇవ్వాలనేది మా డిమాండ్. ఈ రోజున ప్రభుత్వం ఇవి ఇవ్వడమే కాకుండా ఇలాంటి కల్తీ అనేది ఫుడ్ లో ఎక్కడా కూడా ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. ఇది ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది సరైన విచారణ జరిపించి దీనికి బాధితులైన వాళ్ళ మీద, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బాధ్యులైన వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ రోజున ప్రభుత్వం నిజంగా ఎటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి తీసుకురాకుండా ఇక్కడైనా కూడా నిజాయితీగా వ్యవహరించి మరి ఎవరైతే బాధపడుతున్నారో, వైద్యం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అండగా ఉండవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది గనక ఇప్పుడైనా కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా అండగా ఉండేందుకు ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామని. శ్రీమతి రజనీ గారు, అలాగనే శ్రీమతి వనిత గారు, అలాగనే మాజీ ఎంపీ భరత్ గారు, మాజీ ఎమ్మెల్యేలు రాజా గారు, వెంకట్రావు గారు, అలాగనే మా కొలీగ్, మా స్నేహితుడైనటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇతరత్ర పెద్దలందరి నేతృత్వంలో క్రిటికల్ గా ఉన్నటువంటి పేషెంట్స్ కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. ప్రెసెంట్ ఒక 8-10 మంది వరకు ఉన్నారు డయాలసిస్ చేయించుకుంటూ వెంటిలేటర్ల మీద. వాళ్ళ కుటుంబాలని ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి గారి తరపున వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం కోసమని మేమందరూ కూడా రావటం జరిగింది. జరిగినటువంటి సంఘటన తరువాత జరిగినటువంటి పరిణామాలు కూడా మీకు అందరికీ కూడా విదితమే. ప్రభుత్వ స్పందన ఎంత నామమాత్రంగా ఉందో కూడా మన అందరం చూసాం. మీరు ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా సరే, ఏ రకమైనటువంటి సంఘటన అయినా సరే, వాటర్ కంటామినేషన్ వచ్చి పిల్లలకు బాగలేదు, లేకపోతే ఎవరో చనిపోయారన్న, ఫుడ్ కంటామినేషన్ వచ్చి విలేజెస్ ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్న, ఎక్కడైనా ఒక చిన్న తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోయాయన్న వెంటనే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడదు, 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడదు. ఇదేనా ప్రభుత్వం పని? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మా పార్టీ స్పందించకపోతే వీళ్ళు చేతులు దులుపుకునే కార్యక్రమమే కదా చేసేది. అంటే అసలు ప్రభుత్వము ఈ పార్టీకి వచ్చి అసలు హాస్పిటల్స్ లో బిల్స్ అడ్వాన్సులు కట్టించుకోవడం ఏంటండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో